the best to Sidhu. I wanted to see 100 crores కిటీలో ఉన్నారు. 100 నుంచి 20 పక్కన ఇంకొక జీరోని యాడ్ చేయాలి మీరు. సో I also wanted to share the joy with you. Good luck. Thank you so much, Kiran Garu, for being associated with most of the projects. Shreyas Media to. Thank you so much, Andy. Thank you. And Marcus, come on. Cheppu Marcus. గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికీ వెరీ గుడ్ ఈవినింగ్. అండ్ ఈరోజు ఇక్కడికి విచ్చేసిన చైతన్య బ్రోకి అండ్ కళ్యాణ్ బ్రోకి, నేహా శెట్టి గారికి, అనుపమ గారికి, విశ్వక్ సేన్కి అండ్ విమల్ బ్రోకి, ప్రిన్స్ బ్రోకి అందరికీ వెరీ గుడ్ ఈవినింగ్. కాచర్ల శ్యామ్ గారికి వెరీ గుడ్ ఈవినింగ్ అండి. భాను మాస్టర్ వెరీ గుడ్ ఈవినింగ్. బిగ్ థ్యాంక్స్ టు ఎవ్రీవన్. ఎందుకంటే ఈరోజు నా కెరీర్లోనే సిద్ధు బ్రో వల్ల నా కెరీర్లోనే 100 crores మూవీలో వన్ ఆఫ్ ద పార్ట్ అయినా నేను. థ్యాంక్ యూ సో మచ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ వెరీ బిగ్ థ్యాంక్స్ టు అవర్ 2 directors, విమల్ బ్రో అండ్ మలిక్ బ్రో. థ్యాంక్ యూ సో మచ్ అన్న. ఈరోజు ఇక్కడ దాకా వచ్చిన అంటే మీ మార్కస్ వల్లనే, మార్కస్ అనే పేరు వల్లనే. థ్యాంక్ యూ. అండ్ యా అగైన్ వెరీ బిగ్ థ్యాంక్స్. మీరందరూ సినిమాని పెద్ద హిట్ చేసిర్రు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇట్లానే ఎంకరేజ్ చేస్తుంటే మంచి సినిమాలు చేస్తాం, మీకు మంచి కంటెంట్ ఇస్తామని. రియల్లీ విల్ డూ దట్. థ్యాంక్ యూ వన్స్ అగైన్. బిగ్ థ్యాంక్స్ టు అవర్ డైరెక్షన్ డిపార్ట్మెంట్. బిగ్ కంగ్రాచులేషన్స్ టు అవర్ మూవీ టీమ్, ఎవ్రీవన్, ఈచ్ అండ్ ఎవ్రీవన్. థ్యాంక్ యూ సో మచ్. మా డైరెక్షన్ డిపార్ట్మెంట్ అందరికీ, ఉపేంద్ర, ఎవ్రీవన్, వందన, అనుదీప్, ఎవ్రీవన్ వెరీ బిగ్ థ్యాంక్స్. మా ఫస్ట్ ఆఫ్ ఆల్ సితారా ఎంటర్టైన్మెంట్స్కి వెరీ బిగ్ కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ వన్స్ అగైన్. థ్యాంక్ యూ. లవ్ యూ ఆల్. థ్యాంక్ యూ. Thank you, Marcus. Yes, Laddu. హాయ్ అందరికీ గుడ్ ఈవినింగ్. ఫస్ట్ ఇక్కడికి వచ్చిన పెద్దలందరికీ థ్యాంక్ యూ సో మచ్ సార్. మీరు అందరు మమ్మల్ని బ్లెస్ చేయడానికి వచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. 9 రోజుల్లో 100 కోట్లు ఎట్లుంది? టిల్లన్న దావా షూరైంది, ఇంకా అది పోతూనే ఉంటుంది. అండ్ ఫస్ట్ నేను విమల్ అన్నకు థ్యాంక్స్ చెప్పాలి. విమల్ అన్న, మీరు నన్ను డిజటిల్లో పిక్ చేయకపోతే నేను ఇక్కడ ఉండేవాడిని కాదు. థ్యాంక్ యూ సో మచ్ అన్న. అండ్ మాలిక్ అన్న, థ్యాంక్ యూ సో మచ్ అన్న. నువ్వు చాలా కూల్గా ఉంటావు, నీకు కావాల్సింది ఈజీగా తెప్పించుకుంటావు. థ్యాంక్ యూ సో మచ్ అన్న. సిద్ధన్న, థ్యాంక్ యూ సో మచ్ సిద్ధన్న. వస్తుండా? ఇంకా రాలేదా? ఓకే. సిద్ధన్న, చాలా హ్యాపీగా ఉంది నీతో వర్క్ చేయడం. అండ్ ఎందుకంటే వచ్చిందా? అంతే అండి. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ టు బీ ద పార్ట్ ఆఫ్ టిల్లు వరల్డ్. అండ్ దట్స్ ఇట్. థ్యాంక్ యూ సో మచ్ అందరికీ. థ్యాంక్ యూ సో మచ్. ఓకే, ఇప్పుడు ఈ 3 చూస్తుంటే ఎవరు స్పీచ్ వినేటట్లేరు. సిద్ధు మామ, కంగ్రాచులేషన్స్. 100 కోట్లు కొడతానని చెప్పి కొట్టావు. థ్యాంక్ యూ సో మచ్. దీంట్లో మమ్మల్ని కూడా పార్ట్ చేసినందుకు, సో అందరూ వచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. మల్లిక్ గారు నన్ను యాక్సెప్ట్ చేసినందుకు ఈ సినిమాలో వన్ ఆఫ్ ద పార్ట్గా థ్యాంక్ యూ సో మచ్. మీరే మాట్లాడాలి. ఆంతోని వాంతోని వీంతోని కాదు, ఇవాళ నుంచి టిల్లుగా తోటి వాళ్ళకెళ్ళి హలో లవ్ యూ ఆల్ అండి. అండ్ నేను బిగ్గెస్ట్ థ్యాంక్స్ చెప్పాల్సిన ఒక మెయిన్ మనిషి సిద్ధు. అతను నాకు ఇంత పెద్ద ఫిలింకి రాయడానికి ఆపర్చునిటీ ఇచ్చి అతని టీంలో పెట్టుకున్నందుకు నేను లైఫ్ లాంగ్ రుణపడి ఉంటాను. అండ్ మా ప్రొడ్యూసర్స్ వంశన్న, చిన్నబాబు గారు, అండ్ మా డైరెక్టర్ మల్లిక్ రామ్, కళ్యాణ్, అండ్ ఆల్ ద టెక్నీషియన్స్, ఐ లవ్ యూ ఆల్ అండి. థ్యాంక్ యూ సో మచ్. Thank you so much, Anthony. Wonderful writings. And Malik Ram Garu, the captain of the ship, the director. Congratulations. హలో, అందరికీ నమస్కారం. 100 crores చాలా హ్యాపీగా ఉందండి. 9 daysలో 100 crores కలెక్ట్ చేసింది ఈ మూవీ. సో 2 years నుంచి మేము పెట్టుకున్న ఎఫర్ట్స్, అందరికీ పెట్టిన ఎఫర్ట్స్ అన్నిటికీ మీరు ఎంత బాగా రెస్పాన్స్ ఇచ్చి ఫ్రమ్ ఆల్ సెంటర్స్ హౌస్ఫుల్స్ చేసి ఇంత పెద్ద హిట్ చేసినందుకు చాలా థ్యాంక్స్. హాయ్ బ్యాక్ హియర్. థ్యాంక్ యూ ఎవ్రీబడి. దీనికి పనిచేసిన ప్రతి టెక్నీషియన్కి
ఏదో పెద్ద లాంగ్ స్పీచ్ ఏదో ప్రిపేర్ అయ్యాను, బట్ ఐ కీప్ ఇట్ షార్ట్. నాకు తెలుసు యూఆర్ వెయిటింగ్ ఫర్ ఎన్టీఆర్ అన్న టు కమ్. సో హ్యాపీ దట్ ఈస్ కమింగ్ హియర్ టు బ్లెస్ అస్. వెరీ హ్యాపీ. ఇది పనిచేసిన ప్రతి టెక్నీషియన్స్కి, డైరెక్షన్ టీమ్కి, ఎవ్రీ ఆర్టిస్ట్ హూస్ బీన్ పార్ట్ ఆఫ్ ద ప్రాజెక్ట్. ఐ ఓ యూ గైస్ సో మచ్. యువ్ డన్. అనుపమ, నేహా, I'm just pointing out whom I can see. Prince, Vimal, Beams Garu, there's so much I want to tell you personally. Chala happy ga undandi to be here and deliver this blockbuster. And thanks Sidhu for everything, being with me throughout for the last 2 years and being a brother. Thanks a lot. Bye. Thank you. హాయ్, హలో, నమస్కారం. ఎలా ఉన్నారు? నేను మీ రాధిక. నాకు ఇంత ప్రేమ, లవ్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. టిల్లు, డీజే టిల్లు కాదు, టిల్లు స్క్వేర్ రిలీజ్ అయినప్పుడు కూడా నేను చూశాను. మీ వీడియోస్, ట్యాగ్స్, పోస్ట్ అన్నీ చూశాను, చదివాను. థ్యాంక్ యూ, 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 థ్యాంక్ యూ. అసలు నాకు ఏడుపు వస్తుంది తెలుసా ఇలా మీరు అరుస్తుంటే. But firstly, I need to thank me, Tillu, Sidhu, for giving me this character. All of this is because of what you wrote along with my favorite director, Vimal. Thank you so much for giving me this character. Thank you so much for giving me Radhika. Me valla ee roju idanta possible. So thank you to the two of you. Thank you to Nagavamsi sir, who's not here, for giving me this opportunity. I know మీరందరూ తారక్ సార్కి వెయిట్ చేస్తున్నారు. సో ఈ మైక్ లేదంటే నేను కూడా అలాగే అరుస్తా తెలుసా. నేను కూడా దానికోసమే వచ్చాను. ఓకే, బట్ కంగ్రాచులేషన్స్ టు ది ఎంటైర్ టీమ్. మలిక్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఇంక్లూడింగ్ మీ in this film. Anupama, you were beautiful, lovely, amazing, as Lily, Radhika both. Thank you once again. Congratulations to the entire team on 100 crores and see you in Tillu Cube soon. నీకు చాలా ఎఫెక్ట్ అయ్యావు ప్రిన్స్. అంటే ఇతని పనులు అలా ఉంటాయి, మరి ఏం చేయాలా? ఎక్కడ దొరుకుతారా నీకు మళ్ళీ ఇలాంటి జంబల్ హార్ట్ లేడీస్. సో వాట్ యు హావ్ టు సే అబౌట్ ద సక్సెస్? 100 crores లో మీకు ఎన్ని క్రోర్స్ వచ్చాయి? వంశీ గారు లేరు కదా ఇక్కడ. పెద్ద బొక్కే పడింది జాక్ బాయ్. ఓకే ప్రిన్స్, హార్టీ కంగ్రాచులేషన్స్ టు యూ. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. అండ్ అలాగే విమల్ గారు, డీజే టిల్లు డైరెక్టర్, డీజే టిల్లు 1.0 విమల్ గారితో ఒకసారి మాట్లాడదాము. విమల్ గారు, హౌ డస్ ఇట్ ఫీల్, ద నాస్టాల్జియా? ఎందుకు అట్లా చూస్తున్నావు పాపం? మాట్లాడి ఆయన్ని పాపం కాదు, మరీ కాన్షియస్ చేస్తున్నాడు నన్ను. ఓకే, నేను ఒక్కదాన్ని సరిపోనా కాన్షియస్ చేయడానికి? మళ్ళీ ఈయన కావాలా? చెప్పండి విమల్ గారు, అడగండి. అంటే ద నాస్టాల్జియా, హౌ ఇస్ ఇట్ లైక్ బీయింగ్ విత్ ద టీమ్ ఆఫ్ ద స్టార్ బాయ్? లేదు, చాలా హ్యాపీగా ఉంది. నేను సిద్ధు కోవిడ్ టైంలో గిన్నెలు తవ్వుకుంటూ రాసిన టిల్లు క్యారెక్టర్ ఈరోజు 100 crores దగ్గర కూర్చుందంటే రియల్లీ హ్యాపీ అది. సిద్ధు క్రేజీ మ్యాన్. నీ డెడికేషన్, నీ హార్డ్ వర్క్ అసలు రియల్లీ హ్యాట్స్ ఆఫ్. ఐఎమ్ సో హ్యాపీ అండి ఈరోజు సిద్ధు ఈ స్టేజ్లో ఉన్నాడండి. ఓకే, బ్రేకింగ్ న్యూస్ ఇప్పుడే అందినటువంటి తాజా వార్త. మరొక 5 నిమిషాల్లో ఎన్టీఆర్ గారు ఇక్కడికి రానున్నారు. ఐ నో ద ఆడియన్స్ పల్స్ నో లైక్ దట్. హే బీమ్స్ గారు, ఈయన ఒక్కొక్క సినిమా ప్రీ రిలీజ్కి, ఒక సినిమా సక్సెస్ మీట్కి డిఫరెంట్ గెటప్లో వస్తూ ఉంటారు. నాకు ఒక్కో డౌట్ వస్తూ ఉంటుంది, ఒరిజినల్ టిల్లు ఈయనేనేమోనని. అన్నా మంచిగా ఉన్నావా? ప్లీజ్ సిట్ రే, కెమెరా లో యాంగిల్ బాగుంటుంది అందుకని. కూర్చోండి. చెప్పండి, ద బ్యాక్గ్రౌండ్ స్కోర్ వాస్ సూపర్ ఫెంటాస్టిక్. అంటే ఏదైతే కాన్సెప్ట్ని తీసుకున్నారో ఆ ఎమోషన్స్ని మీరు కరెక్ట్గా డెలివర్ చేశారు. థ్యాంక్ యూ. మీరు సినిమా చూసి బిగినింగ్లోనే ఫుల్ ఎంజాయ్ చేసి ఉంటారు. టెల్ us the experience of working. మా ఇంటి పక్కన ఇల్లు, కెమెరా ఇక్కడ మా ఇంటి పక్కన ఇల్లు yes
ఆ పోరి చేతిలో సెల్లు, అది చెప్పేదంతా సొల్లు. బకరా డీజే టిల్లు, దండ నకర 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 నకర, ఏ దండ నకర 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 నకర, అరే దండ నకర 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 నకర, ఏ దండ నకర 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 నకర. మా ఇంటి పక్కన ఇల్లు, ఆ పోరి చేతిలో సెల్లు, ఏయ్, అది చెప్పేదంతా సొల్లు. బకరా బకరా. థ్యాంక్ యూ. అయినా మళ్ళీ ఇస్తాడు దిల్లు. ఎస్ ఎస్ మళ్ళీ మనకి 3.0 వచ్చినా కూడా ఇదే జరగబోతుంది. మీరు కూడా అదే చేశారు. ఎస్. థ్యాంక్ యూ సో మచ్ అండి. నేను ఇన్ఫాక్ట్ కోరస్ పాడాను. నేను ఇన్వాయిస్ పంపిస్తాను ప్లీజ్. బిల్లు మీకు వస్తుంది బిల్లు. కాసర్ల శ్యామ్ గారు నమస్తే. సినిమాలోని పాటలు ఇరగదీసేశారు, విడిగా చెప్పక్కర్లేదు. మీకు కాంపిటీషన్గా ఈ మధ్య హీరోలు కూడా పాటలు రాస్తున్నారు. లైక్ మన సిద్ధు జొన్నలగడ్డ, ఓ లిల్లీ రాసేశారు. మీకు అయ్యో నా పట్టు కొట్టేశారే అట్లాంటి ఫీలింగ్ ఏమైనా వచ్చింది? లేదు లేదండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ హాయ్ అండి. టిల్లు కోసం మేము రాస్తున్నాము, కానీ టిల్లు తన కోసం రాసుకుంటే ఇంకా బాగుంటుంది కదా, అదే అనిపించింది నాకు. టిల్లు ఎంత ఫీల్ అయితే ఆ లిల్లీ గురించి రాసుకుంటాడు, అదే అనిపించింది నాకు. ఏదో ఒక్కసారి మీ సాంగ్ మీ నోట వినాలని. అంతేనంటారా? ఏ రెడీ బాయ్స్, రెడీ ఫర్ ద సాంగ్. ఫస్ట్ పాటలో డీజే టిల్లు సాంగ్ని ఎంత హిట్ చేశారో ఈ సినిమాలో కూడా అన్ని పాటలు హిట్ చేశారు. అందరికీ మరొకసారి థ్యాంక్స్ చెప్పుకుంటూ, బేబీ అంటూ పిలిచి బతుకు దోబీ ఘాటు చేశావే, డార్లింగ్ అంటూ గోకి గుండెల్లో బోరింగు దించేసినావే, పతంగిలా పైకి లేపి మధ్యల మాంజా కోసేసినావే, బలికా బకరాను చేసి పోషమ్మ గుడికాడ ఇడిసేసినావే. టిల్లన్న మల్ల మల్ల నువ్వు బకరా కావాలి, మల్ల మల్ల 100 కోట్లు కొట్టాలి, ఈసారి 200 కోట్లు కొట్టాలి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, నిన్న ఒక రాధిక ముంచితే ఒక రాధిక నన్ను లేపింది. నేను ఆ రోజు మన ప్రీ రిలీజ్లో మాట్లాడిన స్పీచ్ కూడా ఎంత వైరల్ అయింది. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ కాసర్ల శ్యామ్ గారు. బ్రేకింగ్ న్యూస్, ఇప్పుడే అందినటువంటి తాజా వార్త. నేను చెప్పక్కర్లేదు, మీరే చెప్తారు. కౌంట్ డౌన్ స్టార్ట్ అయిపోతుంది. ఈ లోపు మన భాను మాస్టర్ కూడా ఇక్కడే ఉన్నారు కాబట్టి జస్ట్ ఒక ముచ్చట చెప్పుకుందాం. మొన్నటికి మొన్న, నిన్న అయితే నిన్నటికి రేపు ఏమవుతుంది? నిన్న మొన్న ఇది కంగ్రాచులేషన్స్, యు ఆర్ ద టిల్లు బ్యాచ్. సేమ్ మాస్టర్ చెప్పండి మాస్టర్ మీ ఎక్స్పీరియన్స్ అండ్ కంగ్రాచులేషన్స్ టు యూ టూ. డీజే టిల్లు టైటిల్ ట్రాక్ చేశాను నేనే. థ్యాంక్ యూ సిద్ధు బాయ్ ఫర్ గివ్ మీ ది సచ్ ఆపర్చునిటీ. థ్యాంక్ యూ సో మచ్. అండ్ డీజే టిల్లు స్క్వేర్లో రాధిక సాంగ్ కూడా నేనే కొరియోగ్రాఫ్ చేశాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. అమ్మో బ్రేకింగ్ న్యూస్, ఇక్కడ సునామీ రాబోతుంది. నేను ఈ ఏరియాలో నుంచి ఖాళీ చేసేసి వెళ్ళిపోతే బెటరు. మరి కొద్దిసేపట్లో వచ్చేస్తున్నారు. బట్ బిఫోర్ దట్ లంకా గారు, హార్టీ కంగ్రాట్స్ అండి టు యూ, ద స్టైలిస్ట్ ఆఫ్ ది మూవీ అండ్ ఆల్సో ద బెటర్ హాఫ్ ఆఫ్ ద డైరెక్టర్. ఏ రోల్ ఎక్కువ కష్టంగా అనిపించింది మీకు ప్లే చేయడం? బెటర్ హాఫ్ రోలా లేకపోతే స్టైలిస్టా? స్టైలిస్టేనా? సో సచ్ అ స్వీట్ హస్బెండ్ యూ హ్యావ్ గాట్. కంగ్రాట్స్ టు బోత్ ఆఫ్ యూ ఆల్ అండి. వుడ్ యూ లైక్ టు సే సంథింగ్? Very happy for Sidhu, I'm very happy for Anupama, I'm very happy for Malik, and thanks for the opportunity. ఓకే. అండ్ అచ్చు రాజమణి గారు, ఇందాకే పాట విన్నాము, ఓ మై లిల్లీ సాంగ్ అండ్ అదర్ సాంగ్స్ టు. కంగ్రాట్స్ అండి టు యూ. Thank you. సో వాట్ వుడ్ యూ లైక్ టు సే? I would like to congratulate everybody ikkada. Sidhu, Anu, Neha, Malik, everybody, they've done a fantastic job. So thank you so much for the opportunity. Looking forward for more. Thank you. అందరికీ నమస్కారం. మాట్లాడొచ్చా వద్దా? ఓకే సరే, మాట్లాడట్లేదు. సుమా గారు మాట్లాడొద్దు అంటున్నారు, నేను వెళ్ళిపోతున్నాను. ఏ రాధిక మాటలు విందాం ఒకసారి. రాధిక, హౌ డు యూ ఫీల్ అబౌట్? రండి. అంటే ఇంత అద్భుతమైనటువంటి రెస్పాన్స్ వచ్చింది కదా టిల్లు స్క్వేర్కి. 9 డేస్లో ఒక 2 minutes మాట్లాడొచ్చా? అది కూడా వద్దా? ఒక్కటే, మీరు నా పాలసీ 1 minute మాట్లాడుతున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద లవ్. నేను మీ టైం వేస్ట్ చేయట్లేదు. అండ్ ఎన్టీఆర్ గారు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ హియర్.
నాకు అసలు బాధ లేదు, ఎందుకంటే నాకు తెలుస్తుంది వాళ్ళ ఇమోషన్ ఏంటో అని. ఆ ఎక్సైట్మెంట్ నాకు కూడా ఉంది. సో నేను కూడా అలాగే బిహేవ్ చేస్తాను. సో యా, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ కమింగ్. త్రివిక్రమ్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ కమింగ్. టు ది ఎంటైర్ పీపుల్ హియర్, థ్యాంక్ యూ వెరీ మచ్. అందరికీ నమస్తే. నేను ఇక్కడ రావడానికి అసలు వీడికి సినిమాకి సంబంధం ఏంది అనుకోవచ్చు మీరు. ఒక రీజన్ చాలు నేను రావడానికి ఇక్కడ, మీకు తెలుసు అది. అన్నని చూడడానికి ఎన్నిసార్లు ఛాన్స్ వచ్చినా వదులుకోనది. అండ్ చెప్పి కొట్టుళ్ళ కిక్ వేరు ఉంటుంది. సిద్ధు చెప్పి చేసిండి ఈ పని. సిద్ధు, నాకు తెలుసు నువ్వు ఈ సినిమాని ఎంత నమ్మినావు. మనోడు లేస్తే, పడుకుంటే, తింటే, నిద్ర మధ్యలో, నాకు తెలిసి నిద్ర మధ్యలో కూడా డైలాగులు చెప్తుంటాడు అనుకుంటా. ఒకటే సినిమా నమ్మిండు. నేనైనా 2-3 సినిమాలు చేస్తుంటా 2-3 ఇయర్స్లో. ఇట్స్ నాట్ ఏ జోక్. కెరియర్ని పక్కన పెట్టి ఒకటే సినిమాని అంత లాంగ్ టైం నమ్మడం. నాకు తెలిసి టిల్లు ఈజ్ ఎ కల్ట్ క్యారెక్టర్ అని నేను చెప్పినుండే టిల్లు కూడా మన సినిమా చూసి. టిల్లు ఈజ్ ఎ థెరపిస్ట్ వీ ఆల్ నీడ్ వన్స్ ఇన్ అ వైల్ ఇన్ లైఫ్. సో టిల్లు కీప్స్ కమింగ్. అండ్ వంశన్నకి, చిన్నబాబు గారికి కూడా కంగ్రాచులేషన్స్. ఈ ఇయర్ 2 హిట్లు కొట్టిర్రు. హ్యాట్రిక్ కోసం వెయిట్ చేస్తున్నాము. అండ్ అన్నని చూసినప్పుడు మాటలు రావు నాకు. లవ్ యూ అన్న. ఖతర్నాక్ ఉన్నాడు లేచుండికే. సో కంగ్రాచులేషన్స్ టు ద హోల్ టీమ్. అండ్ సిద్ధు, వన్స్ అగైన్, చాలా తక్కువ మంది ఇండస్ట్రీకి ప్లేస్ అవుతారు. నువ్వు కూడా ఇండస్ట్రీకి ప్లేస్ అయ్యే క్యాండిడేట్వి. చాలామందికి ఇండస్ట్రీ ప్లేస్ అయితే ఇండస్ట్రీకి ప్లేస్ అయ్యే టాలెంట్ కొంతమంది ఉంటారు. నిజంగానే కారణ జన్ముడు మనోడు. సో వెయిటింగ్ ఫర్ టిల్లు క్యూబ్. ఆల్ ది బెస్ట్ టు ద హోల్ టీమ్. జై ఎన్టీఆర్. థ్యాంక్ యూ సో మచ్ విశ్వాక్. గుడ్ ఈవినింగ్ అందరికీ. ఎలా ఉన్నారు? థ్యాంక్ యూ సో మచ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చిన వాళ్ళందరికీ కూడా, ముఖ్యంగా సో ఫస్ట్ నేను ఇంకేం లేదా, అంతేనా? సో ఫస్ట్ నేను ఐ వాంట్ టు కంగ్రాచులేట్ మై ఎంటైర్ టీమ్. మా సినిమా డైరెక్టర్ మల్లిక్, మా సినిమాలో హీరోయిన్ అనుపమ, వీళ్ళందరికీ కూడా, మా మొత్తం టీంకి థ్యాంక్ యూ సో మచ్. మీరు అందరూ ఇంత ప్రేమ చూపించినందుకు, ఇంత లవ్ చూపించినందుకు. ఐ కంప్లీట్లీ ఐఎమ్ ఓవర్వెల్మ్డ్. సో థ్యాంక్ యూ సో మచ్ మా టీంకి అందరికీ. నెక్స్ట్ ఇద్దరు గురించి మాట్లాడాలి. ఫస్ట్లీ మా త్రివిక్రమ్ గారు ఇవాళ. సో చాలామంది ఒక ప్రశ్న అడుగుతూ ఉంటారు నన్ను చాలాసార్లు, డీజే టిల్లు అనే సినిమాలో త్రివిక్రమ్ గారి ఇన్వాల్వ్మెంట్ ఎంత ఉంది అని అడుగుతారు. దానికి ప్రశ్న ఇవాళ చెప్పే మంచి సందర్భం దొరికింది. అంటే ఒక స్టూడెంట్ లైఫ్లో ఒక టీచర్ ఇన్వాల్వ్మెంట్ ఎంత ఉంటుందో అంత ఇంపార్టెన్స్ ఉందండి. సినిమా గురించి, జీవితం గురించి, క్రాఫ్ట్ గురించి, ఆర్ట్స్ గురించి చాలా నేర్చుకున్నాను నేను ఆయన దగ్గర నుంచి. సో సార్, థ్యాంక్ యూ. నాకు మీరు నేర్పించిన మొత్తానికి థ్యాంక్ యూ సో మచ్. నాకు తెలిసి నేను ఆయన్ని కలవక ముందు వేరే మనిషిని, ఆయన కలిసిన తర్వాత నేను వేరే మనిషిని. చాలా నేర్చుకున్నాను. ఎంత హంబుల్గా ఉండాలి, ఎంత కంట్రోల్లో ఉండాలి ఎప్పుడు అనే విషయం కూడా నేర్చుకున్నాను. సార్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎవ్రీథింగ్ దట్ యూ హెవ్ టాట్ మీ, అన్ఇంటెన్షనలీ అండ్ ఇంటెన్షనలీ. థ్యాంక్ యూ. And then అరే చాలా రే ఓకే కాదు ఒక్క నిమిషం కాదు.
తారకన్న తన స్కెడ్యూల్ నుంచి టైం తీసి ఇచ్చారు. ప్లీజ్ నేను మాట్లాడాలి, చెప్పాలి, ప్లీజ్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఫస్ట్లీ ఐ వాంట్ టు థ్యాంక్ తారకన్న ఫ్రమ్ ద బాటమ్ ఆఫ్ మై హార్ట్. పిలిచిన వెంటనే ఆయన ఇమ్మీడియట్గా ఆయన స్కెడ్యూల్ అంతా కూడా ఆయన ఒకసారి అరేంజ్ చేసుకుని మైండ్లో మాకు ఈ టైం ఇచ్చినందుకు. ఒక చాలా ఇంపార్టెంట్ విషయం ఏంటంటే, నాకు టిల్లు చేసిన తర్వాత, టిల్లు 2 చేసిన తర్వాత మధ్యలో చాలామంది నన్ను అడుగుతుండేవాళ్ళు అనమాట, నీకేమైనా అవార్డ్స్. జై ఎన్టీఆర్. సో వినండి ఒకసారి, దిస్ ఈస్ వెరీ ఇంపార్టెంట్, ప్లీజ్ లిసన్ టు మీ. నన్ను చాలామంది అడిగేవాళ్ళు టిల్లు చేసిన తర్వాత, టిల్లు 2 చేసిన తర్వాత నీకేమైనా అవార్డ్స్ వచ్చాయని నన్ను అడిగేవాళ్ళు చాలామంది. నేను వాళ్ళందరికీ ఒక వీడియో చూపించేవాడిని. ఆ వీడియో తారకన్ ఇందాక నా గురించి మాట్లాడుతున్న వీడియో చూశారు కదా, నేను అది చూపించేవాడిని అందరికీ. దానికంటే పెద్ద అవార్డు ఉండదు. నేను చెప్పిన డైలాగ్ ఆయన నోట్లో నుంచి వినడం కంటే పెద్ద అవార్డు ఇంకోటి ఉండదు. I think Junior NTR is not an actor. He's a phenomenon. And మా త్రివిక్రమ్ గారు వేరే కంటెక్స్ట్లో అన్నారేమో ఆ మాట, బట్ ఈస్ ట్రూలీ అ టార్చ్ బేరర్ ఫర్ మీ, విశ్వక్ అండ్ అ లాట్ ఆఫ్ యాక్టర్స్ లైక్ అస్. అండ్ ఇది నేను ఆయన మా సినిమా గురించి వచ్చారు, మా సినిమాని మెచ్చుకున్నారు అనే ఒకే కారణం వల్ల చెప్పట్లేదు. మొన్న కూడా నేను కలిసినప్పుడు ఎక్కడో రిలీజ్ అయిన ఒక చిన్న సినిమా గురించి ఒక 1 hour మాట్లాడారు ఆయన. అలాగే దేవరా సినిమా పాటలు కూడా వినిపించారు మాకు. సో ఐఎమ్ నాట్ గోయింగ్ టు టేక్ అ లాట్ ఆఫ్ టైమ్, బట్ తారకన్న తోటి నేను దేవరా సినిమా రిలీజ్ అయినప్పుడు ఒక ఇంటర్వ్యూ చేయబోతున్నాను. ఆ ఇంటర్వ్యూలో ఇంకా చాలా విషయాలు తెలుస్తాయి మీ అందరికీ. బట్ థ్యాంక్ యూ సో మచ్, అండ్ ఐ వాంట్ టు థ్యాంక్ మై బ్రదర్ విశ్వక్ ఫర్ కమింగ్ అండ్ సపోర్టింగ్ మీ ఫర్ ఆల్ ద నైస్ థింగ్స్ హీ సెడ్. అండ్ ఫైనలీ అబ్సల్యూట్లీ ఎస్, టిల్లు క్యూబ్ ఉండబోతోంది. థ్యాంక్ యూ వెరీ మచ్. అందరికీ నమస్కారం. ముందు వెల్కమ్ టు 100 crore క్లబ్ సిద్ధు. అండ్ ఈ సినిమా టిల్లు స్క్వేర్, అలాగే రాధికా స్క్వేర్ కూడా 4 సంవత్సరాల క్రితం ఫస్ట్ మా ఇంట్లో నాకు టిల్లు స్క్రిప్ట్ చెప్పినప్పటి నుంచి నేను సిద్ధుని చూస్తున్నాను. సో ఎవ్రీ డే దీనికోసం అతను పడిన కష్టం కానీ, అతనితో పాటు ఫస్ట్ ఫిల్మ్ డైరెక్ట్ చేసిన విమల్ కానీ, నెక్స్ట్ ఫిల్మ్ డైరెక్ట్ చేసిన మల్లిక్ రామ్ కానీ, అండ్ అసలు వాళ్ళు మొత్తం టిల్లు తప్ప ఇంక వేరే పని లేనట్టుగా పనిచేశారు. సో దట్స్ వై ఈ సక్సెస్ కనిపిస్తుంది ఇక్కడ. అండ్ వంశీ కానీ, చిన్నబాబు గారు కానీ, దే బిలీవ్డ్ ఇన్ సిద్ధు అండ్ ద టీమ్. సో అందుకనే టిల్లు స్క్వేర్, టిల్లు కంటే స్క్వేర్గా హిట్ అయింది యాక్చువల్గా. అండ్ ఐ కంగ్రాచులేట్ ద హోల్ టీమ్. అండ్ వచ్చే సంవత్సరం రేపటి నుంచి దేవరనామ సంవత్సరంగా ప్రకటిస్తున్నది ఇది. ఎందుకంటే ఇంకంతా నాకు తెలిసి ఇంకా ఆయన మీద వెళ్ళిపోయేలాగా ఉంది. సో ఈ 100 పక్కన ఇంకో 0 పెట్టి ఆయన దేవరం మొదలు పెట్టాలని మీ అందరి తరఫున, మనందరి తరఫున ఎన్టీఆర్ గారికి కొంచెం పెద్దవాడిని కాబట్టి ఆశీర్వదిస్తూ, వాళ్ళ టీం అందరినీ అభినందిస్తూ, ఓవర్ టు దేవరా. అందరికీ నమస్కారం. మీరందరూ కొంచెం కామ్గా ఉంటే ఇక్కడ మాట్లాడే వాళ్ళు అక్కడికి వినిపించట్లేదు. సో మీరెంత కామ్గా ఉంటే వాళ్ళకి నేను మాట్లాడేది కూడా వినిపిస్తుంది. ప్లీజ్. ముందుగా ఇక్కడికి విచ్చేసినటువంటి అభిమాన సోదరులందరికీ నా నమస్కారాలు. ఇక్కడికి విచ్చేసినటువంటి పాత్రికేయ మిత్రులందరికీ కూడా నా నమస్కారాలు. సిద్ధుని నేను పర్సనల్గా అంటే తన చాలా సినిమాలు చూశాను తనవి, కానీ పర్సనల్గా ఎప్పుడు ఇంటరాక్ట్ అవ్వలేదు. ఈ పాండమిక్ తరువాతే నేను సిద్ధుతో ఇంటరాక్ట్ అవ్వడం జరిగింది. చాలా తక్కువ మంది ఇండస్ట్రీలో ఉంటారు
సినిమా అంటే ఒక పిచ్చి ఉండే టెక్నీషియన్స్ చాలా తక్కువ మంది ఉంటారు. అందులో మొట్టమొదటి వరుసలో ఉండాల్సింది సిద్ధు. తనకి సినిమా తప్ప వేరేమీ తెలీదు. డీజే టిల్లు అనే క్యారెక్టర్ని చూసి మీరు అనుకోవచ్చు బేసిక్గా సిద్ధు ఇలాగే ఉంటాడేమో తన పర్సనల్ లైఫ్లో అని. బట్ సిద్ధు ఇస్ నాట్ దాట్. తనకెంతసేపు సినిమా, తను చేస్తున్నటువంటి క్యారెక్టర్, తను పార్టిసిపేట్ చేసినటువంటి కథ, ఈ కథకి నేను న్యాయం చేస్తున్నానా లేదా అనే తపన. చాలా తక్కువ మంది ఆర్టిస్ట్లో కానీ చాలా తక్కువ మంది టెక్నీషియన్స్లో ఈ తపనని చూస్తాం మనం. సిద్ధు డీజే టిల్లు అనే మూవీతో కేవలం సక్సెస్ని కాదు, బట్ మన జీవితంలో కలకాలం మిగిలిపోయే ఒక క్యారెక్టర్ని మనకిచ్చాడు తను. చాలాసార్లు అనుకునేవాడిని, అంటే నేను చిన్నగా ఉన్నప్పుడు టామ్ అండ్ జెర్రీ కార్టూన్స్ని బాగా చూసేవాడిని, పాపాయ్ అనే కార్టూన్స్ని చాలా చూసేవాడిని, హీమ్యాన్ అనే కార్టూన్ని చూసేవాడిని. ఇలాంటి క్యారెక్టర్స్ మన లైఫ్లో సినిమాల ద్వారా మిగిలిపోతే ఎంత బాగుంటుందో అని ఎప్పుడూ కోరుకునేవాడిని. అండ్ ఈరోజు టిల్లు కేవలం ఒక డీజే కాదు, టిల్లు కేవలం ఒక సిద్ధు జొన్నలగడ్డ కాదు, టిల్లు మన ఇంట్లో మన చుట్టూ తిరిగే మనిషి అయిపోయాడు ఈరోజు. హ్యాట్స్ ఆఫ్ టు సిద్ధు, హ్యాట్స్ ఆఫ్ టు ద హోల్ టీమ్ ఆఫ్ డీజే టిల్లు అండ్ టిల్లు స్క్వేర్ ఫర్ క్రియేటింగ్ ఒక క్యారెక్టర్ని మన ఇంట్లో ఉండిపోయి మన మనిషిలాగా మన చుట్టూ తిరుగుతూ ఉండే ఒక క్యారెక్టర్ని క్రియేట్ చేసినందుకు ముందు హ్యాట్స్ ఆఫ్ టు దెమ్. నవ్వించడం అనేది ఒక వరం, నవ్వకపోవడం ఒక శాపం. నాకు బేసిక్గా నేను నవ్వడం మొదలు పెడితే నాకు ఆపుకోవడం చాలా కష్టం. నేను అదుర్స్ చేసినప్పుడల్లా పాపం మా వినయ్ అన్న తెగ కష్టపడిపోయాడు. ఎందుకంటే బ్రహ్మానందం గారిని ఆయన డైలాగ్ చెప్పక్కర్లేదు, ఆయన్ని చూస్తే చాలు నవ్వేసేవాడిని. అది త్రివిక్రమ్ గారు కూడా చాలాసార్లు ఫేస్ చేశారు అరవింద సమేత జరుగుతున్నప్పుడు. అలాంటిది నేనెంత నవ్వానో కూడా, ఇంకా నేను నవ్వలేను బాబోయ్ అన్నంత నవ్వించాడు సిద్ధు ఈ సినిమాతో. నన్నే కాదు చాలామందిని నవ్వించాడు. ఆ బ్లెస్సింగ్స్ అంతా సిద్ధుకి దక్కాలి. ఇంకా అద్భుతమైన చిత్రాలు, ఇంకా చాలా బ్యూటిఫుల్ క్యారెక్టర్స్ని తను క్రియేట్ చేయాలి, తను పోర్ట్రే చేయాలి, మనందరికి అందించాలి అని ఆ దేవుణ్ణి మనసారా కోరుకుంటున్నాను. అతనికి ఆ శక్తిని కల్పించాలని కోరుకుంటున్నాను. ఒక్కసారి మీరు వినాలి ఇప్పుడు నేను చెప్పేది. వినపడుతుందా? పర్లేదు, వినపడుతుంది. దేవరా సినిమాలో ఒక డైలాగ్ ఉంది. డైలాగ్ గురించి చెప్పను కానీ దేవర కూడా ఇంచుమించు భయం గురించి ఆ సినిమా ఎక్కువ శాతం భయం గురించి మాట్లాడడం జరుగుతుంది ఆ సినిమాలో. కలగనే ధైర్యం ఉండాలి, కళ కనడానికి ఒక ధైర్యం ఉండాలి. ఆ ధైర్యాన్ని, ఆ కళని సార్థకం చేసుకోవడానికి, నిజం చేయడానికి భయం ఉండాలి. అది కుదిరితే సరిదిద్దండి, లేదంటే క్షమించండి, అంతేగాని నేనున్నానని గుర్తించండి. ఇక్కడ మీరు ఐఎమ్ టెలింగ్ దట్. పోలే అద్దరు పోలే. సో అది ఊరికే నాకేంటో, నాకు ఆయన్ని చూసి చాలా రోజులు అయిపోయింది. ఈ స్టేజ్ మీద కూర్చుంటే నాకు మళ్ళీ అరవింద సమేత గుర్తొస్తుంది ఆయనతో. సో మనిషికి కళని సార్థకం నిజం చేయడానికి విపరీతమైనటువంటి డిసిప్లిన్ ఉండాలి. డిసిప్లిన్ అంటే భయం. ఈరోజు ద హోల్ టీమ్ ఆఫ్ టిల్లు స్క్వేర్ అవ్వచ్చు, డీజే టిల్లు యాజ్ అ బ్రాండ్, వాళ్ళు అంత భయపడుతూ భక్తితో శ్రద్ధలతో ఆ సినిమాని మీ అందరికీ చూపించాలి, మీ అందరికీ నచ్చాలని అంత కష్టపడ్డారు. కాబట్టి ఈరోజు ఆ సినిమాకి అంతటి ఘన విజయం లభించింది. సిద్ధు, ప్లీజ్, ఆల్ యువర్ లైఫ్ ఒకటే మార్గం, కష్టపడాలి,
కష్టపడాలి, కష్టపడుతూనే ఉండాలి. మళ్ళీ చెప్తాను, కష్టానికి కొలమానం లేదు. నా కష్టం నీ కష్టం వేరు కాదు, కష్టం ఒకటే. అయిన పడినా నేను పడినా విశ్వక్ పడినా అందరికీ కష్టంకి కొలమానం లేదు. ఎక్కువ కష్టపడ్డారు, తక్కువ కష్టపడ్డారు లేదు, కష్టపడ్డారు. ఆ కష్టాన్ని ఎప్పుడూ నమ్ముకో. ఇట్ విల్ ఆల్వేస్ టేక్ యూ ఫార్వర్డ్ మై లవ్. నాకు చాలా నమ్మకం. నేను చాలాసార్లు విశ్వక్కి సిద్ధుకి చెప్పాను, నాకు మీ ఇద్దరిపైన చాలా నమ్మకం ఉంది. అంటే నేనేదో పెద్ద ఇలా అని కాదు, బట్ నమ్మకం ఉంది. రేపు పొద్దున ఇండస్ట్రీకి మీ ఇద్దరు కూడా చాలా హెల్ప్ అవుతారు. ఇండస్ట్రీ ముందుకు వెళ్ళడానికి, కొత్త ఐడియాస్ని, కొత్త థాట్స్ని ముందుకు తీసుకురావడానికి మీ ఇద్దరు కూడా మీ వంతు కృషి డెఫినెట్గా ఈ ఇండస్ట్రీకి పెడతారు. మీరు ఉపయోగపడతారు ఇండస్ట్రీకి అని చాలాసార్లు వాళ్ళకి చెప్పాను. ఈరోజు ఇద్దరిని అలా చూస్తుంటే నాకు చాలా గర్వంగా, చాలా ఆనందంగా ఉంది. ఇండస్ట్రీకి ఈరోజు ఇలాంటి డేర్ డెవిల్స్ కావాలి, కొత్త థాట్స్ని ముందుకు తీసుకొని వెళ్ళడానికి, కొత్త రకమైన ఐడియాస్ని ముందుకు తీసుకొని వెళ్ళడానికి. హ్యాట్స్ ఆఫ్ టు బోత్ ఆఫ్ దెమ్. అలాగే ఈ చిత్రానికి దర్శకత్వం వహించిన మల్లిక్ రామ్ గారు, ఇట్స్ నాట్ ఎన్ ఈజీ టాస్క్ అండి. ఒక బ్లాక్ బస్టర్ అయిన చిత్రానికి మళ్ళీ సీక్వెల్గా మీరు దానికి దర్శకత్వం వహించడం ఈజీ టాస్క్ కాదు. హ్యాట్స్ ఆఫ్ టు యూ అండ్ కంగ్రాచులేషన్స్. you've done a great and an amazing job. అలాగే ఈ చిత్రానికి పనిచేసిన సాంకేతిక నిపుణులందరికీ, నేను ఇందాకే కాసర్ల శ్యామ్ గారితో మాట్లాడుతున్నాను. ఆయన రాసినటువంటి ఒక పాట చాలా ఇష్టం నాకు. బలగంలో ఊరు పల్లెటూరు అనే పాట నాకు చాలా ఇష్టం. నాకెందుకో ఆయన రాస్తుంటే మట్టి వాసన వస్తూ ఉంటుంది ఆయన దగ్గర నుంచి, ఆయన వాడే పదాల దగ్గర నుంచి. హ్యాట్స్ ఆఫ్ టు కాసర్ల శ్యామ్ గారు, హ్యాట్స్ ఆఫ్ టు అచ్చు, హ్యాట్స్ ఆఫ్ టు ఆల్ ది అదర్ టెక్నీషియన్స్, అండ్ స్పెషల్ మెన్షన్ టు రాధిక అండ్ ది రాధిక, నేహా గారు అండ్ అనుపమ పరమేశ్వరన్ గారు. they've done phenomenal job. టిల్లు తనకుండే ఒక వీక్నెస్ ఏదైతే ఉందో ఆ వీక్నెస్ని పర్ఫెక్ట్గా పోర్ట్రే చేయగలిగారు. వాళ్ళిద్దరూ లేకపోతే ఈరోజు డెఫినెట్గా ఈ చిత్రం ఇంత విజయం సాధించేది కాదు. వాళ్ళకు కూడా నా కంగ్రాచులేషన్స్ తెలియజేస్తూ, ఇక్కడికి విచ్చేసిన మీ అందరికీ కూడా నా ధన్యవాదాలు. ఒకే ఒక మాట, కొంచెం ఓవర్ అయిందని అనుకోకపోతే ఒక చిన్న విషయం చెప్తాను. ఈరోజు చొక్కా వేసుకొని వచ్చాను, చొక్కాకి కాలర్ ఉంటుంది. దేవరా అనే చిత్రం రిలీజ్ లేట్ అయినా సరే రేపు పొద్దున మీ అందరూ గర్వంగా కాలర్ ఎగరేసుకునేలాగే ఆ చిత్రాన్ని మీకు అందించడానికి, మా ప్రేక్షక దేవుళ్ళు అందించడానికి మేము ప్రయత్నిస్తాం. తెల్లవారితే ఉగాది, మీ అందరికీ ఉగాది శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, ఇంట్లో తల్లిదండ్రులు, అమ్మానాన్నలు, కుటుంబ సభ్యులందరూ మీకోసం ఎదురు చూస్తూ ఉంటారు. ఈరోజు ఈ ఆనందాన్ని జాగ్రత్తగా ఇంటికి వెళ్ళి ఇంట్లో ఉండే కుటుంబ సభ్యులందరితో మీరు పంచుకుంటారు అని మిమ్మల్ని కోరుకుంటూ, మీరెప్పుడు ఇలా చల్లగా ఆనందంగా ఉండాలని ఆ దేవుణ్ణి మనసారా కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. ఈ అవకాశం నాకు ఇచ్చిన టిల్లు టీంకి అన్నాను, కానీ ఈ అవకాశం నాకు ఇచ్చిన మా వంశీకి నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, వంశీ గురించి ఎక్కువ మాట్లాడిన, ఎందుకంటే వంశీ గురించి ఎక్కువ మాట్లాడితే దిష్టి తగిలేస్తుంది తనకి. వంశీ ఇలాగే అద్భుతమైన చిత్రాలు తీయాలని, అతనికి ఆ శక్తి వల్ల నా దేవుణ్ణి మనసారా కోరుకుంటూ, జై ఎన్టీఆర్. థ్యాంక్ యూ.